కంటిన్యూషన్ చూద్దాం మనం 41st క్వశ్చన్ మనం చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆల్ఫా అండ్ బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - x - 1 = 0 యొక్క మూలాలు ఆల్ఫా బీటా రూట్స్ ఆల్ఫా బీటా అయితే ఆల్ఫా బై బీటా బీటా బై ఆల్ఫా మూలాలు కలిగిన సమీకరణం ఈక్వేషన్ ఏంటి అంటున్నాడు. ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు అండి మనల్ని, ఆల్ఫా బై బీటా బీటా బై ఆల్ఫా రూట్స్ ఉన్న ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. మనకి ఒక విషయం తెలుసు, ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ ax² + bx + c = 0 ఉందనుకోండి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసి c/a. అంటే ఈ ఫస్ట్ వచ్చిన ఈక్వేషన్కి ఆల్ఫా బీటా మూలాలు రూట్స్ అని అన్నారు కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫాని బీటాని కలిపితే ఏం రావాలి, -b/a. ఇక్కడ b ఎంత, 1, ఏమీ లేదు కాబట్టి 1. -b అంటే -1. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఏముంది, 1 అంటే -1 ఉన్నట్టు, అవునా. సో -b అంటే -1 1 అయిపోయింది. బై ఏ కూడా ఎలాగా 1. ఓకే, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే రెండిటి మల్టిప్లికేషన్ ఆల్ఫా బీటా c/a. c ఎంత, -1 బై a అంటే -1. ఓకే, మనకి ఇది ఒక విషయం అర్థమైంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఈ రెండు రూట్స్ గల ఈక్వేషన్ ఏంటి అంటున్నాడు. ఆప్షన్స్లో చూస్తే వెంటనే అర్థం చేసుకోగలం. ఏంటి, ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ద రూట్స్ కనుక్కుందాం. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా అవుతుంది. సో ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. α² ప్లస్ β² బై ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, α² ప్లస్ β² ఎంత అవుతుంది వాల్యూ అంటే, α² ప్లస్ β² ఏమవుతుందండి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ చేసి -2 ఆల్ఫా బీటా చేసేస్తాం, అవునా. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఆల్ఫా బీటా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుద్ది. a² ప్లస్ b² అండి. a² ప్లస్ b² అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ -2ab కింద రాసుకోవచ్చు కదా, బై ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా ఎంత, -1. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, 1 అంటే 1² 1 -2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే -2 ఇంటూ ఆల్ఫా బీటా కూడా -1. సో -2 ఇంటూ -1 +2 అయిపోయింది. 1 + 2 3 అయిపోయింది. 3/-1 -3 అయింది. సో ఫైనల్గా ఏం జరిగింది, ఈ రెండిటి సమ్ ఆఫ్ ద రూట్స్ -3 అయింది. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తర్వాత మనకు డైరెక్ట్ తెలుసు, క్యాన్సిల్ అయిపోతాయి మొత్తం. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ 1 అవుతుంది. సింపుల్. సో దీన్ని సాటిస్ఫై చేసే ఈక్వేషన్ ఏది అని చూసినా అర్థమైపోద్ది. లేదంటే రెండు రూట్స్ తెలిసినప్పుడు మనకి సాల్వ్ చేయడం కూడా మనకు ఆల్రెడీ తెలుసు. సో సింపుల్గా చూసేద్దాం. ఎందుకు, సమ్ ఆఫ్ ద రూట్స్ -3 అవ్వాలండి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవ్వాలి, -3 అవ్వాలి. అంటే ఇది అవుతుందా, ఇది అవ్వదు, ఎందుకంటే 3 ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ. ఇది కూడా అవ్వదని అర్థం అయిపోయింది. సో ఓకే, +3 రెండింటికి ఇక్కడ +3లే ఉన్నాయి. అంటే -b/a కదా ఫార్ములా, అంటే -3 సరిపోతుంది. కానీ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి, 1 అవ్వాలి. కానీ ఇక్కడ ఏంటి, -1 ఉంది. సో ఇది కూడా తప్పు, అంటే ఆప్షన్ 2 రైట్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ సింపుల్గా మనం కొన్ని ఫార్ములాస్ అయితే యూజ్ చేస్తాం. ఏంటి, ax² ప్లస్ bx ప్లస్ c = 0 అనే ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ద రూట్స్ -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్ c/a. ఈ ఖచ్చితంగా తెలియాలి, అప్పుడే మనం సాల్వ్ చేయగలం, రైట్. సో నెక్స్ట్ 42nd క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. సింపుల్గా ఏం చేయొచ్చు, డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాటిని పక్కన పెట్టేద్దాం, దాన్ని అసలు పట్టించుకోవద్దు. ఫస్ట్ ముందు మిగతా సాల్వ్ చేసుకుందాం. 444 - 20 ఎంత, 420. 444 - 20 ఎంత, 424. ఓకే, సో నెక్స్ట్ ఇదెంత, ఇదొక 4, ఇదొక 4, ఇదొక 44, ఇదొక 4. ముందైతే ఎన్ని 4లు ఉన్నాయి, 4 3s are 12. ఓకే, 12కి ఇంకో 44 యాడ్ చేయండి అంటే 56. సో ఏమైంది, 6 4 10 5 6 7 8 480 అయింది. ఇది 480 అయింది. డెసిమల్ పాయింట్స్ తర్వాత ఉన్నాయి చూడండి, 0.44 ఉంది ఇక్కడ, ఇక్కడే ఉంది 0.4 ఉంది, ఇక్కడే ఉంది 0.04 ఉంది. సింపుల్, 4 + 4 8, 4 + 4 8 0.88. సో 480కి 0.88 కలపండి, 480.88. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పేయచ్చు వెంటనే, రైట్.
డెసిమల్ పాయింట్స్ని తర్వాత చూసుకుంటే చాలా బెటర్ అనమాట. నెక్స్ట్ 43rd క్వశ్చన్ మనం చూద్దాం. సైన్ స్క్వేర్ 60 ప్లస్ కాస్ స్క్వేర్ 30 ప్లస్ కాట్ స్క్వేర్ 45 ప్లస్ సీకెంట్ స్క్వేర్ 60. చూస్తేనే మనం ఈజీగా వెంటనే వాల్యూస్ వేసి వెంటనే చేసేయచ్చు, రైట్? ఇప్పుడు ఏంటి, సైన్ 60 ఎంత, √3/2, √3/2 హోల్ స్క్వేర్ 3/4. కాస్ 30 కూడా √3/2, √3/2 హోల్ స్క్వేర్ 3/4. కాట్ 45 tan 45 1, కాట్ 45 కూడా 1 1 స్క్వేర్ 1 ప్లస్ సీకెంట్ 60, కాస్ 60 ఎంత 1/2, సీకెంట్ 60 ఏమవుతుంది 2 అవుతుంది, కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది 2 స్క్వేర్ 4 అయింది. సింపుల్. 3/4 ప్లస్ 3/4 అంటే 6/4, 6/4 అంటే క్యాన్సిల్ చేయండి 3/2. సో ఈ రెండింటినీ కలిపితే 3/2 అయింది. 3/2 ప్లస్ 1 ప్లస్ 4 5, 2 5 10 ప్లస్ 3 13/2 అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, రైట్? వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, రైట్? సో నెక్స్ట్ 44th క్వశ్చన్ మనం చూద్దాం. ఏమంటున్నాడు, అసెండింగ్ ఆర్డర్లోని ఆరోహణ క్రమంలోని అమర్చమంటున్నాడు. అమర్చినప్పుడు కరెక్ట్గా మధ్యలో మిడిల్లో ఏమొస్తుంది అంటున్నాడు, సరిగ్గా మధ్యలో ఏమొస్తుందని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్, రైట్? అసెండింగ్ ఆర్డర్. సో అన్నిటికంటే చిన్నది ఏది, బాగా అబ్జర్వ్ చేయండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏంటి అన్నిటికంటే చిన్నది ఇదేనా? అవునా? 0.6తో స్టార్ట్ అయింది, ఇది 0.8తో స్టార్ట్ అవుతుంది. సో 0.6తో స్టార్ట్ అవుతుందంటే ఇదే చిన్నది. సో ఇది అన్నిటికంటే చిన్నది, ఇది ఫస్ట్ వస్తుంది. తర్వాత ఏంటి 0.8, ఇది సెకండ్ వస్తుంది. తర్వాత ఏంటి 5.74 థర్డ్ వస్తుంది, ఇది ఫోర్త్ వస్తుంది, ఇది ఫిఫ్త్ వస్తుంది. అంటే మధ్యలో ఏంటిది థర్డ్దే కదా, అంటే 5.74 ఆన్సర్ అవుతుంది. యాక్చువల్లీ చూసిన వెంటనే చెప్పేసి ఏంటి, ఈ రెండు 0 పాయింట్లో ఉన్నాయి, సో ఈ రెండు ముందున ఉంటాయి. ఇది 6 తర్వాత ఇది 6 7 ఉంది, సో ఇది తర్వాత ఉంటాయి. మధ్యలో కరెక్ట్గా 5.74 ఉంది. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది, రైట్? చూసుకోండి, గ్రూప్ డీలో మనకి ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, మోడరేట్ క్వశ్చన్స్ వస్తాయి, టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మేబీ కొన్ని వీడియోస్లో ఈజీ క్వశ్చన్స్ ఎక్కువ రావచ్చు, అంటే ఇప్పుడు మనం చెప్పుకునే వీడియోస్లో. బట్ మనం నెక్స్ట్ వీడియోస్లో కూడా మోడరేట్ క్వశ్చన్స్ అలాగే టఫ్ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ పీ ఈజ్ 15 years నౌ, పీకి ఇప్పుడు 15 సంవత్సరాలు, క్యూ విల్ బి 26 years old ఆఫ్టర్ 6 years, మరియు క్యూకి 6 సంవత్సరాల తర్వాత 26 సంవత్సరాలు ఉంటాయి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్, వారి ప్రస్తుత వయస్సుల నిష్పత్తి ఎంత? చాలా ఈజీ క్వశ్చన్ కదండి. పీ యొక్క ప్రెజెంట్ ఏజ్, ప్రస్తుత వయసు 15, కానీ క్యూకి 6 years తర్వాత 26 years అంట. అంటే ఇప్పుడు ఎంత 20 years. ఈ రెండింటి నిష్పత్తి ఎంత అంటున్నారు. 5 3s 5 4s, 3:4 ఆన్సర్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ 46th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 2s అయితే s మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ s మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ s మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ s స్క్వేర్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని నార్మల్గా ఇప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని డివైడ్ చేస్తాం, దీని వాల్యూ చేసి మొత్తాన్ని చూసి చేస్తాం. కానీ ఇలా చూసిన వెంటనే కూడా కొన్ని చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఆలోచించవచ్చు. ఇప్పుడు ఏంటి, ఇందులో ఎస్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఎస్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఎస్ స్క్వేర్ వస్తుంది, ఇది ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది. అంటే మొత్తం ఏమైంది 4s స్క్వేర్ అయింది. అంటే స్టెప్స్ని మనం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఎప్పుడు కూడా. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ వస్తుంది, బి స్క్వేర్ వస్తుంది, ఇక్కడ సి స్క్వేర్ వస్తుంది. అంటే ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇక్కడ -2as -2bs -2cs, అవునా? అంటే అదేంటి, -2s కామన్గా ఉంది, -2s కామన్గా ఉంది. కామన్ తీస్తే ఏమవుతుంది, లోపల a ప్లస్ బి ప్లస్ సి ఉంటుంది. ఈ a ప్లస్ బి ప్లస్ సి ఎంత 2s అన్నారు. సో ఇక్కడ 2s పెడతాం, -2s ఇంటూ 2s. ముందు 2s ఇంటూ 2s ఎంత 4s స్క్వేర్, అంటే -4s స్క్వేర్ వచ్చింది. సో దీని వాల్యూ ఎంత వచ్చింది, -4s స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ ఏముంది, ఆల్రెడీ 4s స్క్వేర్ ఉంది, -4s స్క్వేర్ క్యాన్సిల్ అయింది, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మిగిలింది. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సో క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ ఏం చేసాం, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనకి తెలుసు. ఏ స్క్వేర్ అంటే చూడండి, s స్క్వేర్ -2as ప్లస్ ఏ స్క్వేర్, దీన్ని డివైడ్ చేస్తే ఇది వచ్చింది. మనం దీన్ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ఈ ఎస్ స్క్వేర్ ఇక్కడ బి స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది -2bs వస్తుంది, ఇక్కడ -2cs వస్తుంది. సో సింపుల్గా దాన్నే మనం ఏం చేసాం,
ఇక్కడ ఎస్ స్క్వేర్ వస్తుంది, ఇందులోంచి ఎస్ స్క్వేర్ వస్తుంది, ఇందులోంచి ఎస్ స్క్వేర్ వస్తుంది. ఇవి 3, ఇది 1, మొత్తం 4 ఎస్ స్క్వేర్లు అయ్యాయి. ఓకే, స్టెప్స్ తగ్గించుకోవాలండి. ఎగ్జామ్లో మనం అప్పుడు కూడా స్టెప్స్ తగ్గించుకోవాలి. యాక్చువల్గా అయితే ఏమి రాయక్కర్లేదు కూడా. ఇక్కడ ఏంటి, ఎస్ స్క్వేర్లు 4 ఉన్నాయి, 4s స్క్వేర్, ఏ స్క్వేర్, బి స్క్వేర్, సి స్క్వేర్ కూడా వస్తుంది. కానీ మెయిన్ థింగ్ -2s, -2bs, -2cs, -2s కామన్ ఉంది. -2s ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి 2s అయింది, -2s ఇంటూ 2s 4s స్క్వేర్. వచ్చిన 4s స్క్వేర్ ఈ 4s స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి, సో మిగిలిపోయింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని మైండ్లో కూడా చేయగలగాలి, చేయొచ్చు కూడా ఆటోమేటిక్గా. ఓకే, అది మనం ఎగ్జామ్లో చేయాలి ఇప్పుడు కూడా. సో నెక్స్ట్ 47th క్వశ్చన్ మనం చూద్దాం. 0.98 క్యూబ్ ప్లస్ 0.02 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 0.98 ఇంటూ 0.02 -1 అంటున్నాడు. దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఒక విషయం మనకు కనిపిస్తుంది ఇక్కడ, అవునా? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. చూడండి, ఏని బిని పెట్టి చూడండి ఇప్పుడు. ఏ క్యూబ్, ఓకే, బి క్యూబ్, 3a బి, ఏ ప్లస్ బి అన్నాడు. ఏ ప్లస్ బి ఎంత? 0.98, 0.02 రెండు కలిపితే 1 అయింది. సో ఇక్కడ ఇంటూ 1 అని ఉన్నా ఉండకపోయినా ఒకటే. సో ఇంతవరకు అయితే మనకి పార్టిషన్ కనిపిస్తుంది, అవునా? ఇంతవరకు దీని ఆన్సర్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అవుతుంది, అంతేనా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి 1 కాబట్టి ఇంకా అది వేయలేదన్నమాట ఇక్కడ. ఓకే, 1తో మల్టిప్లై చేసినా చేయకపోయినా ఒకటే కదా. సో ఏ వాల్యూ 0.98, బి వాల్యూ 0.02. సో దీని మొత్తాన్ని ఈ బాక్స్లో వేసిందని -1 తప్ప మిగతాదంతా వేసిందని ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కింద రాసుకోవచ్చు. అంటే 0.98 ప్లస్ 0.02 అంటే 1 క్యూబ్ 1. సో ఈ బాక్స్లో ఉన్న దాని మొత్తం వాల్యూ 1. -1 ఇచ్చాడు, మళ్ళీ లాస్ట్లో ఏమి పెట్టాడు? -1 పెట్టాడు కన్ఫ్యూజ్ చేయడానికి. సో 1 - 1 0. సో అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, రైట్? సో నెక్స్ట్ 48th క్వశ్చన్ మనం చూద్దాం. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. బాగా అబ్జర్వ్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇందాకలు మనం చెప్పుకున్నాం డెసిమల్ పాయింట్స్ని అందాకలకి పక్కన పెట్టుకుందాం. ఓకే, డెసిమల్ పాయింట్స్ని పక్కన పెట్టుకోవచ్చు, లేదా ఫస్టే మనం డెసిమల్ పాయింట్స్ చేయొచ్చు, ఏదైనా సరే మన చాయిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఇక్కడ డెసిమల్ పాయింట్ 009 ఉంది, ఇక్కడ 981 ఉంది, ఇక్కడ 305 ఉంది, ఇక్కడ 6 మాత్రమే ఉంది. మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా 2 సున్నాలు పెట్టేసుకుందాం అంతే. ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం నార్మల్ నెంబర్స్ని డీల్ చేద్దాం. అయితే 138, 341ని ఏం చేయాలి? యాడ్ చేయాలి, ఈ రెండింటిని కలపాలి. సో ఇది 9, 7, 4, 479 అయింది. ఇందులోంచి 146 తీసేయాలి, దీన్ని కూడా ఇటుపక్క పంపించాం అనుకోండి, ఇది కూడా మైనస్ అయిపోద్ది. సో 479లోంచి 146ని తీసేయాలి, 123ని కూడా తీసేయాలి. మీకు ఏం కన్ఫ్యూజన్ లేదంటే రెండింటిని ఒకేసారి తీసేయచ్చు. ఓకే, 639 ఇది 9 ఉంది, 9 - 9 0 అయిపోయింది. 456 7 - 6 1 అయిపోయింది. 4 - 2 2 అయింది. 210 వచ్చిందండి. ఇదైతే 210 వచ్చింది. ఓకే, డెసిమల్ పాయింట్లో ఏమున్నాయి చూద్దాం. 0.09 981, 981 ప్లస్ ఇది 9 990 మైనస్ ఎంత? 305, ఇది ఒక 600, 305 ప్లస్ 600 905, 905ని మైనస్ చేయాలి అంటే 85 వచ్చింది. అంటే చూసుకోండి, ఇక్కడ ముందున్న 0ని పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే, అంటే 0.85 వచ్చింది, సారీ డాట్ 0.085 వచ్చింది, 0.085. సో ఇది ఆన్సర్ అవుతుంది. 210.085 ఉందా? లేదు. సో నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ 49th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ట్రైన్ క్రాస్డ్ ఏ 110 meter long platform in 13.5 seconds and a 205 meter long platform in 18.25 seconds. What was the speed of the train? చూడండి, ఒక రైలు 110 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ని 13.5 సెకండ్లో మరియు 205 మీటర్ల పొడవు ఉన్న ప్లాట్ఫామ్ని 18.25 సెకండ్లో దాటిందంట. అలా అయితే రైలు వేగం ఎంత అని అడుగుతున్నాడు. ఒక్కసారి ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు మనం ఏం చేయాలో క్లియర్గా చూడండి. ఇప్పుడు 110 మీటర్లు పొడవున్న ప్లాట్ఫామ్ దాటడానికి 13.5 సెకండ్స్,
205 మీటర్ల పొడవు ఉన్న ప్లాట్ఫామ్ దాటడానికి 18.25 సెకండ్లు. ఈ రెండిటి మధ్య తేడా ఎంత? 95. 95 మీటర్లు వెళ్ళడానికి ట్రైన్కి ఎంత సమయం పట్టింది అంటే ఈ రెండిటి మధ్య తేడా ఎంత? 18.25 మైనస్ 13.5. యాక్చువల్గా అయితే 5 ఉండాలి, కాకపోతే ఇంకో 0.25 కాబట్టి 4.75 సెకండ్స్. అంటే ట్రైన్ యొక్క స్పీడ్ ఏంటి అంటే 95 మీటర్లు వెళ్తుంది 4.75 సెకండ్లకి. ఇలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, మనకు ఇప్పుడు ఏం కావాలంటే 95/4.75 మీటర్ పర్ సెకండ్ అని వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలి? ఆప్షన్స్ అన్ని కిలోమీటర్ పర్ హవర్లో ఉన్నాయి. అంటే కిలోమీటర్ పర్ హవర్లోకి మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. సింపుల్ అండి. సో సింపుల్గా క్యాన్సిల్ చేద్దాం. 5 1s 5 19s. ఓకే, 4.75 ఉంది. 4.75 డబల్ ఎంత? 9.5. 9.5 డబల్ ఎంత? 19. అంటే దీనికి ఇది ఎన్ని టైమ్స్ ఉంది? 4 టైమ్స్ ఉంది ఇది. సో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 × 18 72. సో 72 కిలోమీటర్ పెర్ హవర్ అని దీని అర్థము. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో క్లియర్గా చూసుకోండి. అంటే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ 110 మీటర్లు పొడవున్న ప్లాట్ఫామ్కి 13.5 సెకండ్లు, 205 మీటర్లు పొడవున్న ప్లాట్ఫామ్కి 18.25 సెకండ్లు. అంటే స్పీడ్, ట్రైన్ యొక్క స్పీడ్ ఏమవుతుంది అంటే ఈ రెండింటి మధ్య తేడా 95 మీటర్లు. ఆ 95 మీటర్లకి ఎంత సమయం పడుతుంది అంటే 4.75 సెకండ్లు పడుతుంది. అలా మనం సాల్వ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ 50th క్వశ్చన్ మనం చూద్దాం. క్వశ్చన్ డైరెక్ట్గా చెప్పేసుకుందాం. ఏంటి? ఒక పైపు ఏ అనే పైపు 4 గంటల్లో నింపగలదంట ట్యాంక్ని. 4 గంటల్లో. బి అనే పైపు 6 గంటల్లో నింపగలదంట. కానీ సి అనే పైపు 8 గంటల్లో ఖాళీ చేయగలదంట. 4కి 6కి 8కి ఎల్సిఎం తీసుకుంటాం. ఎంత? 24. సో ట్యాంక్ యొక్క మొత్తం కెపాసిటీ ఏమనుకుంటాం? 24 యూనిట్లు అని అనుకుంటాం. సో ఏ వచ్చేసి గంటకి 6 యూనిట్లు నింపుతుంది. ఓకే, బి వచ్చేసి గంటకి 4 యూనిట్లు నింపుతుంది. ఓకే, ఇవి యూనిట్స్. ఇది సి వచ్చేసి గంటకి 3 యూనిట్లు ఖాళీ చేస్తుంది. అందుకని -3 పెట్టుకున్నాం. సో మూడింటిని ఒకేసారి ఆన్ చేసి వదిలేశారంట. సో అప్పుడు గంటకి ఏమవుతుంది? ఇది 6, ఇది 4, ఇది 3 తగ్గించేస్తుంది. సో ఈ 6 4 ఈ రెండు కలుస్తున్నాయి. ఇది మైనస్ అయిపోతుంది. 6 + 4 10 -3 7. అంటే గంటకి 7 యూనిట్లు నింపుతున్నాయండి మొత్తానికి 3 టైప్లు ఆన్లో ఉన్నప్పుడు. ఓకే, సో 24 యూనిట్లకి ఎన్ని గంటలు పడుతుంది అంటే 24/7. సింపుల్. అదే ఇక్కడ మనకు ఆప్షన్ 4లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ 51st క్వశ్చన్ మనం చూద్దాం. సింపుల్ క్వశ్చన్ మళ్ళీ. 15 బాయ్స్ ఎర్న్ 750 రూపీస్ ఇన్ 5 days. హౌ మచ్ మనీ 25 బాయ్స్ విల్ ఎర్న్ ఇన్ 6 days? చూడండి, 5 రోజుల్లో 15 మంది అబ్బాయిలు 750 రూపాయలు సంపాదిస్తే 6 రోజుల్లో 25 మంది అబ్బాయిలు ఎంత డబ్బు సంపాదిస్తారు అంటున్నారు. ఇప్పుడు 15 మంది ఉన్నారు అబ్బాయిలు, 5 రోజుల్లో 750 రూపాయలు సంపాదిస్తున్నారు. ఓకే, 15 మంది అబ్బాయిలు. సో ఇప్పుడు 5 రోజుల్లో 750 అంటే రోజుకి 150 రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంతమంది? 15 మంది అబ్బాయిలు. 15 మంది అబ్బాయిలు 150 సంపాదిస్తున్నారంటే ఒక్కొక్కరు 10 రూపాయలు సంపాదిస్తున్నారు. ఓకే, ఇంకా ఇది వస్తుంది కదా. ఇప్పుడు ఏంటి? 25 మంది 6 రోజులకి ఎంత సంపాదిస్తారు? 25 మంది ఒక రోజుకి 25 × 10 250 సంపాదిస్తారు. 6 రోజులకి 6 × 250 1500 సంపాదిస్తారు. సింపుల్. నెక్స్ట్ 52nd క్వశ్చన్ మనం చూద్దాం. దేనికి ఇర్రేషనల్ స్క్వేర్ రూట్ ఉంది అంటున్నారు? అహేతుక వర్గమూలాన్ని కలిగి ఉంది. అంటే పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అంటున్నారు. మనకి విషయాన్ని చాలా ఈజీ చేయడానికి లాస్ట్లో 25 ఇచ్చారండి. లాస్ట్లో 25 ఇస్తే మనకు ఆల్రెడీ ఒక షార్ట్ కట్ తెలుసు. ఓకే, ఆ షార్ట్ కట్ని అప్లై చేస్తే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఏంటి? ఇప్పుడు ముందునున్న నెంబర్ని చూస్తాం. 90 ఉంది. 90ని ఏమని రాసుకోవచ్చు? 9 × 10 రాసుకోవచ్చు. అంటే పక్కన ఉన్న నెంబర్తో మల్టిప్లై చేసేలా రాసుకోగలగాలి. 9 × 10 రాసుకోవచ్చు. అంటే దీని స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 95 అవుతుంది. 60 ఉంది. 16 రాయగలుగుతున్నావా? రాయలేకపోతున్నాం. చూద్దాం. 110 ఉంది. 110 ఏమని రాసుకోవచ్చు? 10 × 11 రాసుకోవచ్చు. అంటే దీని స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 105 అవుతుంది.
13 ఏమని రాసుకోవచ్చు 5 into 6 రాసుకోవచ్చు. అంటే దీని స్క్వేర్ రూట్ ఏమవుతుంది 55 అవుతుంది. 6025 మాత్రమే రాసుకోలేకపోతున్నాం. సో ఇదే ఇర్రాషనల్ స్క్వేర్ రూట్ కలిగి ఉంది. ఓకే, సో నెక్స్ట్ 53rd క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనల్ని అడగడం జరుగుతుంది. యూనిట్స్ ప్లేస్లో ఏముంటుంది, దీనికి యూనిట్స్ ప్లేస్లో ఏముంటుంది అని అడుగుతున్నారండి. దీన్ని సాల్వ్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో అంటే లాస్ట్ డిజిట్ ఏమవుతుందని అడుగుతున్నారు. లాస్ట్ డిజిట్ ఏమవుతుందని తెలియాలంటే ఫస్ట్ దీనికి లాస్ట్ డిజిట్ ఏంటో కనుక్కోవాలి, తర్వాత దీనికి లాస్ట్ డిజిట్ ఏంటో కనుక్కోవాలి, తర్వాత మైనస్ చేసేయాలి ఈ లాస్ట్ డిజిట్లోంచి ఈ లాస్ట్ డిజిట్. ఓకే, సో ముందు దీనికి లాస్ట్ డిజిట్ ఎలా కనుక్కుంటాం 7 power 95కి అంటే ఫస్ట్ చూద్దాం. 7 ఉంది, 7 power 1 7. 7 స్క్వేర్ అంటే ఇంటూ 7 చేస్తున్నాం, 49 అంటే చివరి డిజిట్ మాత్రమే తీసుకుంటున్నాం 9. మళ్ళీ 7 క్యూబ్ ఏమవుతుంది, మళ్ళీ 7 into 9 చూసుకోండి. 7 into 1 7 power 1 వచ్చేసి 7. 7 స్క్వేర్ వచ్చేసి 49. 7 క్యూబ్ వచ్చేసి 343. 7 power 4 వచ్చేసి అలా మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇక్కడ లాస్ట్ డిజిట్ 7 into 3 1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమవుతుంది, ఇది 3 అయింది. చూసుకోండి, ఓన్లీ లాస్ట్ డిజిట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. 7 into 7 49 కదా లాస్ట్ డిజిట్ 9. 7 into 9 63 కదా లాస్ట్ డిజిట్ 3. 7 into 3 21 కదా లాస్ట్ డిజిట్ 1. 7 into 1 మళ్ళీ 7 వచ్చింది. అంటే చూసుకోండి, మళ్ళీ తర్వాత 9 1 3 ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే 4 డిజిట్స్కి ఒకసారి రిపీట్ అవుతూ ఉంది ప్యాటర్న్. అలాగే 3 కూడా చూడండి, 3 into 3 9, 3 into 9 27, 3 into 7 1, తర్వాత 3 into 1 3, మళ్ళీ ఇది రిపీట్ అయ్యింది. ఇది కూడా సేమ్ 4కే రిపీట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 7 power 95 ఉంది, 70 power 95 ఉంది అంటే 7 power 95 ఉంది అంటే ఇప్పుడు ఏమొస్తుంది లాస్ట్ డిజిట్ అంటే క్లియర్ చూద్దాం. ప్రతి 4కి కూడా 7931 వస్తాయి. సో ఇప్పుడు 95 ఏం చేయాలి, 4తో డివైడ్ చేయాలన్నమాట. 4తో డివైడ్ చేస్తే 4 2s 8 15, 4 3s 12, 3 రిమైండర్ వచ్చిందండి. అంటే 4 ఎన్నే అన్నీ తీసేయచ్చు. ఈ 23 4 తీసేస్తే ఫైనల్గా 3 మిగిలింది. 3 మిగిలిందంటే ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది అంటే 3 వస్తుంది అని అర్థం అనమాట. ఏమొస్తుందండి లాస్ట్ డిజిట్ 3 వస్తుంది అని అర్థం. అలాగే 3 power 58 ఇందులో కూడా లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది చూద్దాం. 58లో ఎన్ని 4లు తీసేయచ్చు, 14 4s తీసేయచ్చు, 56 అంటే మిగిలిన రెండే మిగిలి, అవునా, మిగిలిన రెండే. సో 2 మిగిలిందంటే ఫస్ట్ది, ఇది సెకండ్ది అంటే లాస్ట్ డిజిట్ 9 అవుతుంది అని అర్థం. సో 3లోంచి 9 తీయాలి అంటే ఇక్కడ బారో చేసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ 7 power 95 కదా, ఇది పెద్దది కదా, చాలా పెద్దది కదా. ముందు దానిలోంచి బారో తీసుకుంటే 13 అవుతుంది. 13 - 9 4 అవుతుంది. సో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 4 అవుతుందని చెప్పొచ్చు. చూసుకోండి, ఈ లాస్ట్ డిజిట్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓకే, దీనికి అర్థం ఏంటో ఒకసారి మళ్ళీ నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 power 7 ఉందండి. 7 power 7కి లాస్ట్ డిజిట్ కనుక్కోవాలి. 4కి ఇది రిపీట్ అవుతుంది, 5వది మళ్ళీ 7 అవుతుంది అనమాట. దీని అర్థం ఏంటి, 7 power 4 ఉందనుకోండి. ఓకే, 7 power 4 ఉంటే లాస్ట్కి 1 వస్తుందని అర్థం. కానీ 7 power 5 అయితే నెక్స్ట్ మళ్ళీ తర్వాత 7కి వెళ్తుంది. 7 power 6, 7 power 7, 7 power 8 అలా అనమాట. సో ఆ 4లు ఎన్ని ఉన్నాయో అన్ని తీసేయచ్చు కంఫర్టబుల్గా. సో ఈ పవర్లో 7 ఉంది కాబట్టి 4 తీసేద్దాం. అంటే పవర్లో 3 ఉందని అనుకుంటున్నాం. ఇప్పుడు 3 ఉంటే ఇది ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది 3 వస్తుంది లాస్ట్ డిజిట్. 7 power 15 ఉంది అనుకుందాం. 4లు ఉన్నాయి. 4లు ఎన్ని ఉన్నాయి, 4 3 12, 12 తీసేయండి ఇంకా. అంటే పవర్లో 3 ఉన్నట్టు, 1 2 3 అంటే 3 వస్తుంది లాస్ట్ డిజిట్ అలా అనమాట. ఓకే, సో నెక్స్ట్ 54th క్వశ్చన్ మనం చూద్దాం. దేర్ ఆర్ 4 నెంబర్స్ ఇన్ ఏ సెట్. ఒక సెట్లో 4 సంఖ్యలు ఉన్నాయంట. ద మీన్ ఆఫ్ ది 3 స్మాలెస్ట్ నెంబర్స్ ఈజ్ 9. 3 చిన్న సంఖ్యల సగటు వచ్చేసి 9 అంట. వేరాజ్ ద మీన్ ఆఫ్ ద లార్జెస్ట్ 3 ones ఈజ్ 9. లార్జెస్ట్ నెంబర్స్ అనమాట. అయితే 3 అతిపెద్ద సంఖ్యల సగటు వచ్చేసి 11 అంట. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది డేటా సెట్ పరిధి ఎంత అంటున్నారు. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 4 నెంబర్లు ఉన్నాయంటున్నారు. అవి A B C D అనుకుందాం. అది కూడా స్మాలెస్ట్ నెంబర్స్, బిగ్గెస్ట్ నెంబర్స్ అంటున్నారు కాబట్టి ఇవి కరెక్ట్గా అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయని అనుకుందామండి. సో ఇప్పుడు ఏమనుకుంటున్నాం, ఏ అన్నిటికంటే చిన్నది అనుకుంటున్నాం.
తర్వాత బి, తర్వాత సి, ఫైనల్గా డి. డి అన్నిటికంటే పెద్దది అనుకుంటున్నాం. ఇప్పుడు రేంజ్ అడుగుతున్నాడు, దాని పరిధి అడుగుతున్నాడు. దీని పరిధి ఎంత అవుతుంది, రేంజ్ తెలియాలి ఫస్ట్. ఏంటిది, ఈ పెద్ద దానిలోంచి చిన్నదాన్ని తీసేస్తే అదే దాని పరిధి. డి మైనస్ ఏ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనల్ని ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నాడు, ఈ డిలోంచి ఏ తీసేయమంటున్నాడు, డి మైనస్ ఏ ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఏమిచ్చాడు, ఈ ఫస్ట్ మూడు నెంబర్స్ అంటే స్మాలెస్ట్ నెంబర్స్ ఏంటి, ఏబిసి. ఏబిసి యొక్క సగటు అంటే యావరేజ్ ఎంత అన్నాడు, 9 అన్నాడు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది, 3 × 9 27 అయింది. ఓకే, బిగ్గెస్ట్ 3 నెంబర్స్ అంటే ఏంటి, బిసిడి. బి ప్లస్ సి ప్లస్ డి డివైడెడ్ బై 3 ఎంత అని చెప్తున్నాడు, 11 అని చెప్తున్నాడు. అంటే బి ప్లస్ సి ప్లస్ డి ఏమైంది, 3 × 11 33 అయింది. మనకేం కావాలి, డి మైనస్ ఏ కావాలి. సో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఇందులో బి ప్లస్ సి ఉంది, ఇందులో కూడా బి ప్లస్ సి ఉంది. ఇందులోంచి తీస్తాం అనుకోండి, ఈ బి ప్లస్ సి పోద్ది, డిలోంచి ఏ తీయాలి, డి మైనస్ ఏ ఏమవుతుంది, 33లోంచి 27 తీసేయండి, 6 వచ్చింది. సో డి మైనస్ ఏ ఏమైంది, 6 అయింది. సింపుల్, రైట్. సో అది మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటేనే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం, రైట్. సో నెక్స్ట్ 55th క్వశ్చన్ మనం చూద్దాం. సింపుల్ క్వశ్చన్ అండి. ఏం అడుగుతున్నాడు, 9, 8, 7 అది ఎక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనుకుందాం. ఓకే, ఎందుకంటే ఎక్స్ అంటే అది మల్టిప్లికేషన్ అని కూడా అనుకుంటారు, అందుకని. ఓకే, ఈ నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఈ ఏ ప్లేస్లో ఏముండాలంటున్నాడండి, అంతే. సో ఇప్పుడు 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే అర్థం ఏంటి, 3తోని డివిజిబుల్ అవ్వాలి, 2తో కూడా డివిజిబుల్ అవ్వాలి. కానీ మనకు తెలుసు లాస్ట్లో 4 ఉంది కాబట్టి 2తో ఆల్రెడీ డివిజిబుల్ అవుతుందని తెలుసు. సో ఇంకా 3తో డివిజిబుల్ అయితే చాలు. 3తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి, అన్నిటి సమ్ 3తో డివిజిబుల్ అవ్వాలి. మనం దీన్నే అన్నిటి సమ్ము 3తో డివిజిబుల్ అవ్వాలని అనుకోవచ్చు. లేదంటే చూడండి, అన్నిటినీ యాడ్ చేసే బదులు 9 ఉంది, 9 ఆల్రెడీ 3తో డివిజిబుల్ అవుతుందా, వదిలేద్దాం. 8 + 7 15 అయింది, 15 కూడా 3తో డివిజిబుల్ అవుతుందా, వదిలేద్దాం. 5 + 4 9 అయింది, 9 కూడా 3తో డివిజిబుల్ అవుతుందా, వదిలేద్దాం. సో ఇంకా ఈ ఉన్న ఏ 3తో డివిజిబుల్ అయితే చాలు. ఏంటిది అది, 3 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ నేను ఏం చేశాను ఒక్కసారి క్లియర్గా చెప్తున్నాను. 9, 8, 7 ఏ 54. ఓకే, సింపుల్గా ఏంటంటే 9 + 8 + 7 + 5 + 4 చేయాలండి. 9 + 8 17 + 7 24 + 5 29 + 4 33 వచ్చిందండి. 33కి ఏని కూడా కలిపినప్పుడు 3తో డివిజిబుల్ అవ్వాలి అనేది 3 డివిజిబిలిటీ రూల్. 33 ఎలాగ డివిజిబుల్ అవుతుంది కదా, ఇంక ఏ ఒకటి డివిజిబుల్ అయితే చాలు. ఆ ఏ ప్లేస్లో 5 ఉంటే అవుతా అవ్వదు, 2 ఉంటే అవుతా, 1 ఉంటే అవుతా అవ్వదు, 3 ఉంటే మాత్రం అవుతుంది. దాన్నే సింపుల్గా సెపరేట్గా నెంబర్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట, అంతే, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు 9 ఉంది, 9 డివిజిబుల్ అవుతుంది కాబట్టి వదిలేద్దాం. ఇప్పుడు 8, 7 ఉంది, మనం లాస్ట్కి అన్ని యాడే కదా చేస్తాం, యాడ్ చేసే కదా చూడాలి. సో 8 + 7 15 కూడా అవుతుంది కాబట్టి వదిలేద్దాం. 5 + 4 9 కూడా అవుతుంది కాబట్టి వదిలేద్దాం. మిగిలింది ఏ, ఆ ఏ డివిజిబుల్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ 56th క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ చూస్తేనే అర్థమైపోతుంది ఏంటి. 27 - 25 - 30 అన్నారు. 27 - 25 ఎంత, ఇది 2. 2 - 30 ఎంత, ఇది -28. కానీ -28 ఇక్కడ లోపల ఉంది, కానీ బయట మైనస్ ఉంది. 24 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది. సో 24 + 28 52 అయింది. కానీ ఇక్కడ ఏమైంది, 23 - 52. 23 - 52 ఎంతండి, 29. కానీ ఏంటి, మైనస్ ఉంది కాబట్టి -29. సో 22 ఇక్కడ ఉన్న 22ని తీసుకోవచ్చు. 22 - 29 ఎంత, -7. సో -7 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సింపుల్ క్వశ్చన్, రైట్. ఆ బ్రాకెట్స్ మొత్తం ఉన్నాయి కదా, అందులోంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి కరెక్ట్గా. ఓకే, అంటే ఏంటి అర్థం, ముందు ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని సాల్వ్ చేయాలి, తర్వాత దీన్ని అండ్ ఫైనల్గా ఇంకా మిగిలిన దాన్ని. ఓకే, సో నెక్స్ట్ 57th క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూసిన వెంటనే కూడా అర్థమైపోవాలి ఏంటి, ఇది ఏ అనుకుందాం, ఏ క్యూబ్ ఉంది. ఇది బి అనుకుందాం, బి × బి క్యూబ్ ఉంది. ఇక్కడ ఏముంది, ఏ స్క్వేర్, ఏ × బి -ab, ఇక్కడ మైనస్ ఉంది చూసుకోండి, -ab, బి × బి స్క్వేర్. సో మనకు తెలుసు ఏంటి, ఏ క్యూబ్ + బి క్యూబ్ = a + b × a² - ab + b స్క్వేర్. ఇక్కడ ఏం చేశాడు, దీన్ని ఈ సైడ్కి పంపించాడు కిందకి.
అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ ఏ ప్లస్ బి అవుతుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఏమవుతుంది ఏ ప్లస్ బి అవుతుంది. సింపుల్ అదేనా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఏమవుతుంది ఏ ప్లస్ బి అవుతుంది. సో 1.75 ప్లస్ 1.25 ఎంతండి 3. చూసుకోవాలి, కొంతమంది 2 పెట్టేస్తారు కంగారులో. 1.75 1.25 అది 1 కలిపితేనే 2 ఉంది. 0.75 0.25 కలిపితే అదొక 1 ఉంది. సో మొత్తం 3 అయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 58th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, క్వశ్చన్ చూడండి, సింపుల్గా కనిపిస్తుంది, ఏం లేదు, నార్మల్గా సాల్వ్ చేసుకోవడమే. ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇది ఏంటి అంటే ఇప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే అన్నిటినీ ఈ డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ని ఇంకా డెసిమల్ పాయింట్ తీసేద్దాం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీన్ని 125 చేస్తాం, దీన్ని ఏం చేస్తాం 255 చేస్తాం. సో డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాం అంటే ఇది 5 అయిపోయింది. కానీ ఇది బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఏమవుతుంది అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి, 030. ఇప్పుడు ఇది ఏమైపోయింది 30 అయిపోయింది. ఇక్కడ ఏం పెట్టాలి, ఇంకొక 2 0 పెట్టుకోవాలి, అంటే ఇది ఏమైంది 500 అయిపోయింది. ముందు డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండేలా పెట్టుకోండి, 030 500 రైట్. ఇప్పుడు ఏమైంది డెసిమల్ పాయింట్లు తీసేస్తే ఇది 500 అయిపోయింది, ఇది 30 అయిపోయింది, ఇది 5 అయిపోయింది, ఇది 125 అయిపోయింది, 255 అయిపోయింది. సింపుల్. 500 మైనస్ 30 470 ప్లస్ 5 475. అలాగే ఇదెంత 125 ప్లస్ 255 380. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది కొంచెం ఎక్కువ ఉంది అంటే వాల్యూ ఏమవుతుంది 1 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఇది 0.2 చాలా తక్కువ ఉంది, 0.08 ఇంకా చాలా తక్కువ ఉంది, 1 అంటున్నారు అవ్వదు, 0.8 అవుతుంది. చూసుకోండి, అలా కూడా మనం ఆప్షన్స్ని అంటే ఇది సాల్వ్ చేయకుండా కూడా చేయొచ్చు. లేదు మనం చేసుకుందాము అనుకుంటే క్యాన్సిల్ చేసుకుంటాం. 5 7s 35, 5 6 30, 5 8s 5 9s 45, 5 5s 25. 19 టేబుల్లో పోతుందండి, 19 4s 19 5s 4/5 అంటే 0.8. ఓకే, సో నెక్స్ట్ 59th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలామంది మిస్టేక్ చేస్తారు, అస్సలు మనం మిస్టేక్ చేయకూడదు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ చెప్తున్నాను చూడండి, అన్నీ 3లే కదా ఉన్నాయి, కానీ ఇక్కడ 30 ఉంది, ఇది అబ్జర్వ్ చేయండి 30 ఉంది. సో 30 ఉంది కాబట్టి ఈ 0ని దీనికి ఇచ్చేద్దామండి, ఈ డెసిమల్ పాయింట్కి. అప్పుడు ఏమవుతుంది, ఈ డెసిమల్ పాయింట్ పోయి ఇది కూడా 3 అయిపోయిందండి. చూసుకోండి, ఈ 0ని ఇచ్చాను. సో ఇప్పుడు అన్నీ ఏంటి 3లు ఉన్నాయి, కాకపోతే ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి, అందాక డెసిమల్ పాయింట్స్ని పట్టించుకోవద్దు, మనం లాస్ట్లో డీల్ చేద్దాం వాటితో. ఓకే, ఈ డెసిమల్ పాయింట్లు ఉన్న వాటిని మళ్ళీ డీల్ చేద్దాం, కానీ అందాకలకి వాటిని 3 అని అనుకుందాం. ఏం చేయాలో చూద్దాం. 3 3 3 3 3 5 3లు ఉన్నాయి, 3 × 3 × 3 × 3 × 3 243 అని తెలుసు మనకి. ఓకే, 243 బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి డెసిమల్ పాయింట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ 3 డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, అంటే మొత్తం 5 డిజిట్స్ ఉన్నాయండి. సో సింపుల్, ఆన్సర్లో కూడా డెసిమల్ పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉండాలి. ఇక్కడైతే 3 కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు తర్వాత 0 పెట్టుకుంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఉండడానికి ఛాన్స్ లేదు, కాబట్టి ముందునే 2 0 పెడుతున్నాం, అప్పుడు సరిపోతున్నాయి 5. సో డెసిమల్ పాయింట్ పెట్టి 0 పెట్టాం, అంటే 0.00243 ఆన్సర్ అవుతుంది. ఎందుకు తర్వాత పెట్టామనుకోండి, ఇప్పుడు 243 అని తెలుసు, తర్వాత 2 0 పెట్టి ముందు డెసిమల్ పాయింట్ పెట్టాం అనుకోండి, అప్పుడు ఏంటి ఈ రెండింటికి వాల్యూ లేదు, అప్పుడు ఏంటి డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్సే ఉన్నట్టు అర్థం. సో ఇలా కాదు, సో ముందున 2 0 పెట్టుకోవాలి. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం లాస్ట్ క్వశ్చన్ అయితే మనం చూద్దాం. సో క్లియర్గా చూడండి, సింపుల్ క్వశ్చన్ రైట్. మనకి గ్రూప్ డీలో చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని మోడరేట్, చాలా తక్కువ టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో బట్ అన్నీ ప్రిపేర్ అవ్వాలి. సో మనం నెక్స్ట్ వీడియోస్లో టఫ్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా చూద్దామండి. ఓకే, సో 5 - 4 1 1 - 3 -2, ఇది -2 అయిపోయింది దీని వాల్యూ. -2 -2 అంటే +2 అయిపోయింది. 6 + 2 ఎంత 8, సో దీని వాల్యూ ఏమైపోయింది 8 అయిపోయింది. 5 - 8 ఎంత -3, సో దీని వాల్యూ మొత్తం వాల్యూ ఎంత అయింది -3 అయింది. -3 అంటే +3 అయిపోయింది. 10 + 3 13.
సో ఆన్సర్ 13 అని చెప్పచ్చు. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. రైట్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈ వీడియోలో ఒక 20 క్వశ్చన్స్ చూస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మరొక 20 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా మా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.